విన్నింగ్ ఓట్. సో ఓటింగ్ పర్సెంటేజ్ 70% అనుకుంటే ఆ 70% లో 40% ఓటు మనకి వస్తే మనం గెలవచ్చు కదా. ఈ 40% ఎంత అనేది సైజ్ ఆఫ్ ద ఓటర్స్ ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్నాయి దాన్ని బట్టి. కొన్ని నియోజకవర్గాల్లో 2.5 లక్షలు ఉంది, కొంచెం ఆల్మోస్ట్ 4 లక్షల వరకు ఉంది కదా. ఇందులో మళ్ళీ కొత్త ఓటర్లు ఉన్నారు, యంగ్ ఓటర్లు ఉన్నారు, సగం మంది విమెన్ ఓటర్లు ఉన్నారు. చాలా చాలా విషయం ఉంది మనం తెలుసుకోవచ్చు. చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వేరే ఊళ్ళో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, హైదరాబాద్ లో పనిచేసే వాళ్ళు వేల మందికి వేరే ఊళ్ళో ఓటుంది. మీకు తెలుసు కదా ఈ సంగతి. చాలా మంది ఒకప్పుడు అక్కడ ఓటుంది ఏం చేస్తాం, ఇప్పుడు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. మన పంచాయతీ ఎలక్షన్ లో వీళ్ళందరూ వాళ్ళు డబ్బులు ఇచ్చి బెంగళూరు నుంచి బీహార్ నుంచి తీసుకొస్తారు కదా. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే వీళ్ళందరూ వీళ్ళే ప్లాన్ చేసుకుని దాని చుట్టూ వెకేషన్ చేసుకుని. ఒకప్పుడు ఎలక్షన్ అంటే బెంగళూరులో ఆ రోజు సెలవు కాబట్టి మైసూర్ అక్కడికి పోయావు. ఇప్పుడు ఎలక్షన్ అంటే ఎలక్షన్ చుట్టూ ఓకే మనం ఓటు వేయాలి కాబట్టి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఇంకో 2-3 రోజులు స్పెండ్ చేసి వస్తాం. అట్లా మారిపోయింది థింకింగ్. నిజమే. ఓకే, సో ఇప్పుడు ఈ ఫామ్ కొంచెం ఫిల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మన శరత్ ఉన్నాడు. స్మార్ట్ ఫోన్ అంటే మీకు గెలాక్సీ కానీ అలా ఆండ్రాయిడ్ టచ్ ఫోన్ అలాంటి ఈమెయిల్ ఉన్న ఫోన్ లో యాప్స్ లాంటి ఇలాంటి ఫోన్ ఇలాంటి ఆండ్రాయిడ్ ఫోన్ మీకు వెళ్ళిపోతే లోన్ పెట్టారు. ఏంటంటే పేజ్ 1 లో ఉంది కింద ట్విట్టర్, ఫేస్బుక్ లో మీరు ఉన్నారంటే ఫేస్బుక్. మీ ఊళ్ళో మీకున్న వాలంటీర్స్ ఎంతమంది ఉన్నారు, మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? మెంబర్స్ వేరు, వాలంటీర్స్ వేరు. చాలా మంది లోక్సత్తాకి అభిమానులు ఉంటారు, మెంబర్స్ అవ్వాలి. ఆ అభిమానులే మనకి కావాలి. ఆ నెంబర్ బిగ్ నెంబర్ అవ్వాలి, ఇంకా వేలల్లో పెరగాలన్న. యాక్టివ్ మెంబర్స్ కాకుండా ప్రైమరీ మెంబర్షిప్ కూడా మెన్షన్ చేయండి. 10 రూపీస్ మెంబర్షిప్ కూడా రాయండి. అందులో క్వశ్చన్ మీకు చాలా మంది ప్రైమరీ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆ నెంబర్ కూడా రాయండి.